తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. బీఆర్ఎస్ నేత మాజీ మంత్రి హరీష్ రావుకు సిట్ నోటీసులు జారీ చేసింది. ఉదయం 11 గంటలకు జూబ్లీహిల్స్ పిఎస్లో విచారణకు రావాలని ఆదేశించింది. బీఆర్ఎస్ కీలక నేత మాజీ మంత్రి హరీష్ రావును సాక్షిగా పరిగణిస్తూ సిఆర్పిసిలోని సెక్షన్ 160 కింద నోటీసులు ఇచ్చింది. బీఆర్ఎస్ హయాంలో కీలకంగా వ్యవహరించిన నేతలు కేసీఆర్ కుటుంబీకులకు ఈ కేసులో నోటీసులు జారీ చేయడం ఇదే తొలిసారి. ఉదయం 11 గంటలకు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో ఉన్న సిట్ కార్యాలయంలో హాజరు కావాలని ఆ నోటీసుల్లో సిట్ స్పష్టం చేసింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ నుంచి నోటీసులు అందిన వెంటనే మాజీ మంత్రి హరీష్ రావు తెలంగాణ భవన్ నుంచి బయలుదేరి సిట్ కార్యాలయానికి వెళ్తారు. ఉదయం 9 గంటలకు ఆయన తన నివాసం నుంచి తెలంగాణ భవన్ కు చేరుకుంటారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో పాటు పార్టీ ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలు కూడా అదే సమయానికి పార్టీ కార్యాలయానికి చేరుకుంటారు. తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. బీఆర్ఎస్ నేత మాజీ మంత్రి హరీష్ రావుకు సిట్ నోటీసులు జారీ చేసింది. ఉదయం 11 గంటలకు జూబ్లీహిల్స్ పిఎస్ లో విచారణకు రావాలని ఆదేశించింది. బీఆర్ఎస్ కీలక నేత మాజీ మంత్రి హరీష్ రావును సాక్షిగా పరిగణిస్తూ సిఆర్పిసిలోని సెక్షన్ 160 కింద నోటీసులు ఇచ్చింది. బీఆర్ఎస్ హయాంలో కీలకంగా వ్యవహరించిన నేతలు కేసీఆర్ కుటుంబీకులకు ఈ కేసులో నోటీసులు జారీ చేయడం ఇదే తొలిసారి. ఉదయం 11 గంటలకు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో ఉన్న సిట్ కార్యాలయంలో హాజరు కావాలని ఆ నోటీసుల్లో సిట్ స్పష్టం చేసింది. తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. బీఆర్ఎస్ నేత మాజీ మంత్రి హరీష్ రావుకు సిట్ నోటీసులు జారీ చేసింది. ఉదయం 11 గంటలకు జూబ్లీహిల్స్ పిఎస్ లో విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. రైట్, ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రవీణ్ లైవ్ ద్వారా అందిస్తారు. ప్రవీణ్, తెలంగాణలో సంచలనం సృష్టించినటువంటి ఏదైతే ఫోన్ ట్యాపింగ్ కేసుతో అది కీలక పరిణామం గుర్తొస్తుందని హాజరు కావాలని నిన్న నోటీసులు వచ్చాయి. ఈ నోటీసులు కూడా మొత్తం రోజులుగా తీసుకుంటే అయితే 160 నోటీస్ ఇచ్చారు. 160 నోటీస్ అయితే ఒకటి సాక్షిగా మాత్రమే పిలుస్తున్నారు. అయితే హరీష్ నుండి ఇంకా కొంత ఈ యొక్క ఫోన్ ట్యాపింగ్ కు సంబంధించినటువంటి కొంత ఆధారాలు లభిస్తాయనే ఉద్దేశంతోనే పిలిచినట్టు తెలుస్తుంది. ఏర్పాటు చేశారు. అదేవిధంగా ఈ కేసులో భాగంగానే బీఆర్ఎస్ నేత మాజీ మంత్రి హరీష్ రావుకు నోటీసులు జారీ కావడం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. అదేవిధంగా ఆ ఫోన్ ట్యాపింగ్ మీడియా ప్రతినిధుల ఫోన్లు అక్రమంగా ట్యాప్ చేయించారనే ఆరోపణలతో కేసు వెలుగులోకి వచ్చింది. అదేవిధంగా రాష్ట్ర స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ ఎస్ఐటీ ద్వారా ఈ వ్యవహారం జరిగినట్లు కూడా దర్యాప్తు సంస్థలు అనుమానిస్తున్నాయి. అయితే అధికార దుర్వినియోగం, వ్యక్తిగత గోప్యత, హక్కుల ఉల్లంఘన వంటి తీవ్రమైన అంశాలు ఇందులో భాగంగా మారినట్టుగా కూడా తెలుస్తుంది. అదేవిధంగా చూస్తే కనుక ఈ కేసు దర్యాప్తులో భాగంగా అప్పటి హోంశాఖ ఇంటెలిజెన్స్ వ్యవస్థ పనితీరు పైన కీలక ప్రశ్నలు కూడా సమయంలో కూడా ప్రభుత్వంలో కీలక స్థానంలో ఉన్నటువంటి హరీష్ రావు పాత్ర పైన ఆ స్పష్టత కోసం అధికారులు
అధికారులు నోటీసులు అయితే జారీ చేశారు. అయితే నోటీసుల ప్రధానంగా చూసుకుంటే కనుక ఫోన్ ట్యాపింగ్ కు సంబంధించి తీసుకున్న నిర్ణయాలు, అధికారికంగా ఇచ్చిన ఆదేశాలు ఏమైనా ఉన్నాయా అనే కోణం లోపల దర్యాప్తు కొరకు ఈ రోజు పిలువనున్నట్టుగా తెలుస్తుంది. అదేవిధంగా సంబంధిత అధికారులతో జరిగిన సమావేశాలు ఏవైతే ఉన్నాయో ఆ సమావేశాలు ఏ విధంగా జరిగాయి అనే కోణం లోపల కూడా ఈ రోజు ప్రశ్నించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. అదేవిధంగా సమాచారం మార్పిడి, ఇంటెలిజెన్స్ కార్యకలాపాల పైన కూడా తనకు అవగాహన ఉంటుంది కాబట్టి ఆ అవగాహన కోరితే ఈ రోజు అతను పిలవడం జరిగింది అని కూడా అయితే తెలుస్తుంది. అదేవిధంగా చూసుకుంటే కనుక రాజకీయంగా పెరుగుతున్నటువంటి వేడి హరీష్ రావు నోటీసులు రావడంతో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడుకున్నట్టుగా తెలుస్తుంది. కాంగ్రెస్ పార్టీ వ్యవహారాన్ని ప్రజాస్వామ్యం పైన గాడిగా అభివర్ణిస్తూ పూర్తి స్థాయిలో విచారణ జరగాలని కూడా డిమాండ్ చేస్తూ ఉన్నారు. అయితే మరో పక్క బీఆర్ఎస్ నేతలు మాత్రం ఇది రాజకీయ కక్ష సాధింపులో భాగమంటూ ఆరోపణలను ముఖంగా ఖండిస్తున్నారు. హరీష్ రావు నోటీసులు ఎలా స్పందిస్తారనేది అయితే చూడాల్సి ఉంటుంది. అదే ఇంకో విధంగా చూసుకుంటే కనుక మొత్తం రోజుగా అయితే ఈ కేసులో ఇప్పటికే కొంతమంది రాజకీయ నాయకులతో పాటు ఇప్పటికే రాజకీయ నాయకులతో పాటు అధికారులను కూడా ప్రశ్నించారు. అధికారులను ప్రశ్నించిన నేపథ్యంలో ఈ కేసులో పంజాగుట్టలో నమోదైనటువంటి ఈ కేసు ఏదైతే ఫోన్ ట్యాపింగ్ కేసు ఉందో ఈ కేసులో హరీష్ రావును విచారించిన అక్కర్లేదు అంటే కూడా సుప్రీంకోర్టు కూడా అది కొట్టివేసిన నేపథ్యంలో ఈ రోజు అయితే నిన్న సాయంత్రం హరీష్ రావుకు నోటీసు ఇవ్వడం జరిగింది. అయితే ఏవైనా నోటీసులు ఇచ్చిన తర్వాత 48 గంటల పాటు అయితే స్పందించవలసి ఉంటుంది. కాబట్టి హరీష్ రావుకు మాత్రం ఈ యొక్క 160 CR నుంచి నోటీసులు ఇచ్చారు. 160 CR నుంచి నోటీసులు అంటే కేవలం సాక్షిగా మాత్రమే హరీష్ రావు రావాలి. హరీష్ రావును పిలిచి ఈ కేసుకు సంబంధించిన కొంత సమాచారం హరీష్ రావు దగ్గర ఉంటుంది కాబట్టి ఈ యొక్క ఫోన్ ట్యాపింగ్ చేయాల్సిన అవసరం ఏముంది, ఎందుకు చేశారు, దేని కొరకు చేశారు అనే కోణం లోపల మాత్రమే ఈ రోజు విచారించే అవకాశం ఉంది అని కూడా చెప్తూ ఉన్నారు. దీనికి హరీష్ రావు ఏ విధంగా స్పందిస్తారు. అయితే కాసేపట్లో మీడియా సమావేశం కూడా నిర్వహిస్తున్నారు. మీడియా సమావేశంలో కూడా కాంగ్రెస్ పార్టీ ఉద్దేశపూర్వకంగానే రాజకీయ కుట్రతోనే ఈ విధంగా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఉంటుంది. ఇప్పటికే సుప్రీం కోర్టులో ఈ యొక్క విచారణ హరీష్ రావుని విచారించవలసిన అవసరం లేదని కూడా సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పిన నేపథ్యంలో ఈ రోజు ఈ యొక్క నోటీసులు ఇచ్చేసి సాయంత్రమే నోటీసులు ఇచ్చేసి ఈ రోజు ఉదయం 11 గంటలకే రావాలని చెప్పడం ఏంటనేది కూడా ప్రశ్నిస్తున్నారు. ఇటు మరో పక్కన బీఆర్ఎస్ నాయకులు మొత్తం కూడా ఒకరికొకరుగా ఇటు ఎమ్మెల్యేలు కానీ ఎమ్మెల్సీలు కానీ మొత్తం అందరూ కూడా ఒకరికొకరుగా చేరుకుంటున్నారు. చేరుకుంటున్నారు. ఈ నేపథ్యం చూస్తుంటే కనుక హరీష్ రావు ఖచ్చితంగా 11 గంటల మాట్లాడేశారు. మాట్లాడిన తర్వాత సమాచారం మాత్రమే వ్యవహారం మొత్తం హోంశాఖ గాని అయితే గాని అయితే ఉండేటటువంటి కాబట్టి హరీష్ రావు పాత్ర ఏంటి అనేది అయితే మాత్రమే ఉంటుంది. కాబట్టి హరీష్ రావుని మొత్తం ఓన్లీ సాక్షిగా మాత్రమే ఉన్న నేపథ్యంలో చూసుకోవచ్చు. భారీ పోలీస్ బందోబస్తును కూడా ఏర్పాటు చేశారు. అయితే కార్యకర్తలు కూడా వివిధ జిల్లాల నుండి కానీ ఇటు వారిగా కూడా కార్యకర్తలు ఒక్కొక్కరుగా చేరుకుంటున్నారు. తెలంగాణ భవన్ భారీ ఎత్తున చేరుకుంటున్నారు. అయితే భారీ బందోబస్తులు ఏర్పాటు చేశారు. ఈ రోజు ఉదయం 11 గంటలకు హరీష్ రావు అయితే మొత్తం సాక్షిగా మాత్రమే పిలుస్తున్నారు. కాబట్టి అయితే చిత్తాడికి నూతనంగా ఏర్పడినటువంటి సజ్జనర్ నేతృత్వంలో అయినటువంటి సజ్జనర్ నేతృత్వంలో విచారణ కొనసాగుతుంది. కాబట్టి 11 గంటలకు మీడియా సమావేశంలో నేనుగా పోలీసు విధులు ఎవరు కానీ కూడా భారీ బందోబస్తును ఏర్పాటు చేసి బారికేడ్లను కూడా భారీ ఎత్తున బారికేడ్లను ఏర్పాటు చేసినటువంటి విషయాలను మనం చూస్తూ ఉన్నాం. ఇలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఈ యొక్క ఏర్పాట్లను కూడా చేసినట్టుగా కూడా రైట్ ప్రవీణ్, థ్యాంక్ యూ.